Hello friends, welcome to TechNews episode 921. ఈరోజు డేట్ డిసెంబర్ 29th 2021. ఫ్రెండ్స్ ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలోకి వెళ్తే మీకు ఒక కిల్లర్ డీల్ చెప్తాను. ఇది ఓరియంట్ బ్రాండ్కి సంబంధించిన ఒక 750 వాట్స్ మిక్సర్ అండ్ గ్రైండర్. దీని రెగ్యులర్ ప్రైస్ 4499 దాకా ఉంటుంది. ఈరోజు మీకు 2447 దాకా ఉంది. ఇది అప్పుడప్పుడు పోతుంది, మళ్ళీ వస్తుంది. మళ్ళీ నేను గ్రూప్లో రీపోస్ట్ చేస్తూ ఉంటాను, మళ్ళీ యాక్టివ్లోకి వచ్చిందని చెప్తూ ఉంటాను. మీరు కొంచెం యాక్టివ్గా ఉండండి. ఇది ఒక కిల్లర్ డీల్ అనమాట. గ్రూప్లో యాక్టివ్గా ఉంటే ఇలాంటి లూట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. ఇక రెండోది మీకు బోట్ కంపెనీకి సంబంధించిన ఒక హెడ్ ఫోన్స్ ఉంది. దీని రెగ్యులర్ ప్రైస్ 1600 దాకా ఉంటుంది. ఈరోజు మీకు 999 రూపాయలకి అవైలబుల్గా ఉంది. ఇది కూడా కిల్లర్ డీల్లో ఉంది. ఒకసారి చెక్ చేయండి. రెండింటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ లూట్స్ కోసం అలాగే డీల్స్ కోసం మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోయి అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ రోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి షామీ నుంచి. షామీ నేను సాయంత్రం చైనాలో ఒక భారీ ఈవెంట్ చేసింది. ఈ ఈవెంట్లో మనకి చాలా కొత్త ప్రొడక్ట్స్ అలాగే MIUI 13 కూడా వీళ్ళు లాంచ్ చేస్తారు. చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. వెరీ షార్ట్గా చెప్తాను, అవి మీరు ఫాలో అయిపోండి. మెయిన్గా లాంచ్ చేసింది 3 ఫోన్లు అలాగే 2 స్మార్ట్ ప్రొడక్ట్స్ MIUI 13. MIUI 13 నుంచి ఆల్రెడీ నేను మీకు చెప్పాను. అలాగే ఈ MIUI 13కి సంబంధించిన చైనీస్ బిల్డ్స్ అనేవి ఆల్రెడీ రోల్అవుట్ అయిపోయినాయి చాలా ఫోన్స్కి. ఈవెన్ Redmi Note 7, Redmi Note 8 ఇలాంటి ఫోన్స్ కూడా రోల్అవుట్ అయిపోయినాయి. కాకపోతే అవి మీరు బూట్ లోడర్ అన్లాక్ చేసుకొని వేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో అది మనకి ఇప్పుడు ప్రజెంట్గా అవసరం లేదు. మీకు ఫ్యూచర్లో అప్డేట్ అనేది అఫీషియల్గా మన ఇండియాలో కూడా వస్తుందన్నమాట. అండ్ దీంట్లో వీళ్ళు మేజర్గా ప్రైవసీ మీద కాన్సన్ట్రేట్ చేశారు. కొత్త ఇంటర్ఫేస్ అనేది తీసుకొచ్చారు. ఇది అలా నేను మాట్లాడుకున్నాం కదా, అదే వీళ్ళు తీసుకొచ్చిన MIUI 13 అనమాట. ఇక ప్రొడక్ట్స్ విషయానికి వెళ్తే దీంట్లో వీళ్ళు 3 ఫోన్స్ లాంచ్ చేశారు. MI 12 అలాగే MI 12 Pro అలాగే MI 12X. 3 కూడా చాలా ఇంట్రెస్టింగ్ స్పెసిఫికేషన్స్తో మంచి ప్రైజింగ్ దగ్గర తీసుకొచ్చారు. మెయిన్గా మనకి MI 12 అలాగే MI 12 Proకి చాలా డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. ప్రైజింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. MI 12లో మీకు 6.28 ఇంచెస్ ఫ్లాట్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేటు, A+ సర్టిఫికేషన్తో AMOLED స్క్రీన్, డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, అలాగే SD 8 Gen 1 ప్రాసెసర్, అలాగే బ్యాక్ సైడ్ 50+13+5 ఆ 50 మెగాపిక్సెల్కి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఫ్రంట్ సైడ్ మీకు పంచోల్ కెమెరాలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, MIUI 13 112, అలాగే మీకు దీంట్లో 4500 వరకు బ్యాటరీ విత్ 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్, 10 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో దీని స్టార్టింగ్ ప్రైస్ మీకు 37,000 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. 43,000 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ MI 12 Pro మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్, కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ ఇది. దీంట్లో 6.273 ఇంచెస్ క్వాడ్ HD ప్లస్ రిజల్యూషన్తో LTPO AMOLED డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 120Hz రిఫ్రెష్ రేటు, అలాగే A+ సర్టిఫికేషన్, స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 50+50+50, ఫ్రంట్ సైడ్ మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా, అలాగే నియర్లీ 4600 mAh వరకు బ్యాటరీ, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వైర్ ద్వారా, అలాగే 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్, 10 వాట్స్ రివర్స్ ఛార్జింగ్, ఇలాంటి ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్, 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఈ ఫోన్లో ఉంటాయి అనమాట. దీని స్టార్టింగ్ ప్రైస్ నియర్లీ 55,000 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక మూడోది వెరీ ప్రాక్టికల్ స్మార్ట్ ఫోన్, మనకి చాలా యూజ్ఫుల్ స్మార్ట్ ఫోన్ ఇది MI 12X. ఇది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది మన ఇండియాలో ఏ పేరుతో అయినా రావచ్చు, ఎలాగైనా బట్టలు చేంజ్ చేసుకొని రావచ్చు. ఖచ్చితంగా రెడీగా ఉండండి. ఈ ఫోన్ అయితే మన ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. Xiaomi 12X అనమాట. ఇది MI 12కి దగ్గరగా ఉంటుంది. కాకపోతే కొన్ని ఫీచర్స్ దీంట్లో ఉండవు. ప్రాసెసర్ మారిపోతుంది. 6.28 ఇంచెస్ A+ సర్టిఫికేషన్తో 120Hz డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానరు, స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ 50+13+5 ఆ 50 మెగాపిక్సెల్కి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా పంచోల్లో, అలాగే 4600 mAh బ్యాటరీ విత్ 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉండదన్నమాట. మెయిన్గా మారిపోయేది మాత్రం ఇక్కడ మీకు ప్రాసెసరు అలాగే వైర్లెస్ ఛార్జింగ్, ఇవి 2 లేకపోతే ఇది చాలా యూస్ఫుల్ అండ్ ప్రాక్టికల్ స్మార్ట్ ఫోను. దీని స్టార్టింగ్ ప్రైస్ నియర్లీ 37,000 దాకా ఉంటుంది. కానీ మన ఇండియాలో ఇది పోకో బ్రాండింగ్లో రావచ్చేమో నేను అనుకున్నాను. యాజ్ ఏ పోకో F4 లేదంటే ఇంకేదైనా పేరుతో రావచ్చు. అండ్ పోకో F4 Pro అనేది MI 12 కానీ MI 12 Pro కానీ ఏదో ఒకటి దాన్ని వీళ్ళు అక్కడ రీబ్రాండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది గ్లోబల్గా, అలాగే మన ఇండియాలో కూడా. సో 3 ఫోన్లు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ప్రైజింగ్తో తీసుకొచ్చారు. చాలా హ్యూజ్ అప్గ్రేడ్స్ అయితే తీసుకొచ్చారు ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే. దీంతో పాటు వీళ్ళు ఒక వాచ్ను లాంచ్ చేశారు, Xiaomi వాచ్ S1 అని చెప్పి. దీని స్టార్టింగ్ ప్రైస్ నియర్లీ మనకి 12,000 దాకా ఉంటుంది. 12,000 ఉంటుంది వాచ్. దీంట్లో బ్లూటూత్ కాలింగ్, AMOLED స్క్రీన్, ఇంకా రకరకాల ఫీచర్స్, వైర్లెస్ ఛార్జింగ్ ఇలాంటివి అయితే ఉంటాయి. అండ్ ఇయర్ బడ్స్ 3 కూడా లాంచ్ చేశారు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అప్ టు 40 decibels, IP55 వాటర్ రెసిస్టెన్స్, అలాగే దీని ప్రైస్ నియర్లీ
5800 దాకా ఉంటుంది. ఇది షామీకి సంబంధించిన ఈవెంట్. సో దీంట్లో మనకు ఉపయోగపడే 3 ఫోన్స్ రావచ్చు. పేర్లు మారినా కానీ ఏదో ఒక పేరుతో మన ఇండియాలో అయితే 3 వస్తే లేదని ఖచ్చితంగా చెప్పలేను. కానీ ఎంఐ 12X మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ అండ్ ఒక ప్రాక్టికల్ స్మార్ట్ ఫోన్ కూడా మనకి బాగా యూజ్ అవ్వచ్చు. ప్రైజింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి జియో నుంచి జియో రీసెంట్గా ₹1 రీఛార్జ్ అనే ఒక ప్లాన్ తీసుకొచ్చింది కదా. ₹1తో మీరు రీఛార్జ్ చేసుకుంటే 100 MB వస్తుంది 1 డే పాటు. సో దీన్ని ప్రజెంట్గా వీళ్ళు డిస్కంటిన్యూ చేశారనమాట. ఇది చాలా విపరీతమైన ఆదరణ వచ్చిన తర్వాత దీన్ని వీళ్ళు డిస్కంటిన్యూ చేశారు. ఎందుకంటే అవి చాలా యూస్ఫుల్ కదా, అందుకని చాలామంది దాన్ని ఎక్కువగా వాడేస్తున్నారని చెప్పి ఎక్కువ డబ్బులు రావుగా ₹1 కదా వాళ్ళకి వచ్చేది. సో అందుకని దీన్ని డిస్కంటిన్యూ చేసినట్టున్నారు. సో ఎవరైతే ఈ ₹1 రీఛార్జ్ల కోసం వెతుకుతున్నారో ఇక మీకు అది కనిపించదు అనమాట. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో జనవరి 5వ తారీఖున మన ఇండియాలో వివో V23 సిరీస్ని లాంచ్ అయిపోతుంది కదా. సో దీనికి సంబంధించిన ప్రైజింగ్ అనేది ఈరోజు ఎక్స్పెక్టెడ్ ప్రైజింగ్ రేంజెస్ అనేవి లీక్ అయిపోయినాయి. ఆల్రెడీ స్పెసిఫికేషన్స్ గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వివో S12 Pro, S12 ఈ చైనాలో మొన్ననే లాంచ్ అయినాయి. అవే మన ఇండియాలో V23 అలాగే V23 Pro అనే పేరుతో లాంచ్ కాబోతున్నాయి. అయితే V23 నియర్లీ మన ఇండియన్ కరెన్సీలో 26 నుంచి 30 వేల రూపాయల బడ్జెట్లో ఉండొచ్చట. అండ్ V23 Pro మాత్రం 35 నుంచి 40 వేల రూపాయల బడ్జెట్లో ఉంటుంది. ఇది కలర్ షిఫ్టింగ్ టెక్నాలజీతో వస్తుంది అనమాట. అండర్ 40,000 అయితే ఖచ్చితంగా ప్రో వర్షన్ అయితే ఉంటుందని తెలుస్తుంది. అలాగే వివో జనవరి 3వ తారీఖున మన ఇండియాలో ఒక బడ్జెట్ మొబైల్ని తీసుకురాబోతుంది. బడ్జెట్ టు మిడ్ రేంజ్ కేటగిరీ అనుకోవాలి. వివో Y21T అనమాట. దీంట్లో HD+ రిజల్యూషన్తో డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్, అలాగే 15 మెగాపిక్సెల్తో ట్రిపుల్ కెమెరా సెటప్తో ఈ ఫోన్ ఉంటుంది. 5000 mAh వరకు బ్యాటరీ విత్ 18 watts ఫాస్ట్ ఛార్జింగ్తో ఉంటుంది. నియర్లీ 13-14 వేల రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి ఒప్పో ఫైండ్ X5 ప్రోని తీసుకురాబోతుంది. అంటే ఒప్పో ఫైండ్ X5 సిరీస్ అనేది సూన్ చైనాలో లాంచ్ కాబోతున్నాయి. సో ఈ ఫైండ్ X5 ప్రోకి సంబంధించిన క్యాడ్ రెండర్స్ అనేవి ఈరోజు లీక్ అయిపోయినాయి. ఈ లీక్ అయిపోయిన డిజైన్ ప్రకారం చూసుకుంటే ఇంతకుముందు తీసుకొచ్చిన ఫైండ్ X3 ప్రో డిజైన్కి ఇంకొంచెం అడ్వాన్స్ వెర్షన్ లాగా కొంచెం డిఫరెంట్ డిజైన్తో వీళ్ళు తీసుకొస్తున్నారు. టెక్నికల్గా డిజైన్ వేరేలాగా ఉంటుంది, కానీ లోపల టెక్నికల్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో, హార్డ్వేర్ లెవెల్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా OnePlus 10 Pro అలాగే ఫైండ్ X5 Pro ఈ రెండు దగ్గర ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు. జస్ట్ లైక్ ఫైండ్ X3 Pro, OnePlus 9 Pro ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి కదా. సో అందుకని ఇది కూడా అలాగే ఉంటుందన్నమాట. ఇది సూన్ చైనాలో లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి జనవరి 6వ తారీఖున మన ఇండియాలో Xiaomi 11i సిరీస్ని తీసుకురాబోతుంది కదా. సో దీంట్లో 11i హైపర్ ఛార్జ్ అనేది బాగా ఇప్పుడు హైప్ ఉన్న ఫోను అండ్ ఇంట్రెస్టింగ్ ఫీచర్స్తో కూడా రాబోతుంది. అండ్ నియర్లీ ఇది 30 వేల రూపాయల బడ్జెట్లో అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు దీనికి సంబంధించిన ప్రాసెసర్ని మను కుమార్ జైన్ అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. డైమండ్స్ది 920 ప్రాసెసర్. దీని గురించి మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన ఏం లేదు. ఏదైతే చైనాలో లాంచ్ అయిన రెడ్మీ నోట్ 11 Pro ఉందో, ప్రో ప్లస్ ఉందో దాన్నే వీళ్ళు మన ఇండియాలో MI 11i హైపర్ ఛార్జ్ అనేది తీసుకురాబోతున్నారు. రెడ్మీ నోట్ 11 ప్రోనేమో మన ఇండియాలో 11i లాగా తీసుకొస్తారు. ప్రో ప్లస్నేమో హైపర్ ఛార్జ్ లాగా తీసుకొస్తారు. ఇది జనవరి 6వ తారీఖున మన ఇండియా లాంచ్ అవుతుంది. నియర్లీ 30,000 వరకు ఇది ఉండే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ రోజు మనకి షామీ నుంచే రీసెంట్గా చైనాలో ఒక దాదాపు 20,000 యువాన్స్ని అంటే నియర్లీ 2,40,000 రూపాయల వరకు ఫైన్ పే చేసింది చైనీస్ గవర్నమెంట్కి. ఎందుకంటే అడ్వర్టైజింగ్ లాని వీళ్ళు మోసం చేసినందుకు, అడ్వర్టైజింగ్ లాని బ్రేక్ చేసినందుకు. అదేంటంటే చైనాలో రెడ్మీ K35 5G మొబైల్లో ఉండేది యాక్చువల్గా 6.67 inches ఫుల్ HD+ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. కానీ టీమాల్ అనే వెబ్సైట్లో మాత్రం వీళ్ళు అక్కడ AMOLED స్క్రీన్ని ప్రింట్ చేసినందుకు గాను సో గవర్నమెంట్ అక్కడ చైనీస్ గవర్నమెంట్ షామీ కంపెనీ మీద ఫైన్ వేసింది. అడ్వర్టైజింగ్ లాని బ్రేక్ చేసినందుకు గాను, అంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని ప్రజల్లోకి నెడుతున్నట్టు. అది ఎందుకంటే ఇక్కడేమో వాడింది LCD డిస్ప్లే, కానీ అక్కడ వీళ్ళు డిస్ప్లే చేసింది శాంసంగ్ సూపర్ AMOLED డిస్ప్లేని వాడినట్టు అక్కడ డిస్ప్లే చేశారు. సో అందుకని వాళ్ళకి దాదాపు ఒక 2,40,000 రూపాయలు ఫైన్ వేసినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి జనవరి 5వ తారీఖున చైనాలో ఐక్యూ 9 సిరీస్ని లాంచ్ అయిపోతుంది కదా. సో దీంట్లో ఐక్యూ 9 Pro మొబైల్ ఏదైతే ఉందో దీంట్లో 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ వీళ్ళు ఇవ్వబోతున్నట్టు ఈరోజు కన్ఫర్మ్ చేశారు. వైర్ ఛార్జింగ్ అండ్ 50 watts ఏమో వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుందని కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ మనకి కౌంటర్ పాయింట్ రిపోర్ట్స్ ప్రకారం అక్టోబర్ మంత్లో మన ఇండియాలో అంటే 2021 అక్టోబర్ మంత్లో మన ఇండియాలో ఉన్న ఏవైతే స్మార్ట్ ఫోన్ కంపెనీస్ ఉన్నాయో వాటిలో రియల్మీ దాదాపు 831% హైక్ అయిందంట మార్కెట్ షేరు. అండ్ షామీ ఏమో నియర్లీ 134% మాత్రమే హైక్ అయింది. దాదాపు అన్ని బ్రాండ్లతో కంపేర్ చేసుకుంటే రియల్మీ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్న కంపెనీ లాగా కౌంటర్ పాయింట్ వాళ్ళు చెప్పారు. అండ్ వీళ్ళు సింగిల్ అంటే ఇక్కడ ఒప్పోతో కంబైన్డ్గా కాదు, షామీ మాత్రం పోకో అలాగే రెడ్మీ కంబైన్డ్గా అది 134% హైక్ అయితే ఓన్లీ రియల్మీ మాత్రం 831%
హైక్ అయిందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి లావా నుంచి రీసెంట్గా మన ఇండియాలో లావా అగ్ని 5G అని ఒక మొబైల్ని లాంచ్ చేసింది కదా, దానికి సంబంధించి అన్బాక్సింగ్లో కూడా నేను చెప్పాను, దాంట్లో వైడ్1 L1 సర్టిఫికేషన్ అనేది ఇవ్వలేదు. మేబీ వీళ్ళు ఫ్యూచర్లో యాడ్ చేస్తారు. ఆల్రెడీ నా కంపెనీ వాళ్ళతో చెప్పాను, ట్విట్టర్లో కూడా పెట్టానని చెప్పాను కదా. సో ఈరోజు అఫీషియల్గా లావా అగ్ని 5Gకి ఒక అప్డేట్ రోల్అవుట్ చేశారట. ఆ అప్డేట్లో వైడ్1 L1 సర్టిఫికేషన్ అయితే ఇచ్చారు. అంటే మీరు నెట్ఫ్లిక్స్ లాంటి అలాగే అమెజాన్ ప్రైమ్లో మీరు హెచ్డీలో మూవీస్ అయితే చూసుకోవచ్చు ఈరోజు తీసుకొచ్చిన అప్డేట్ ప్రకారం. సో ఎవరైతే లావా అగ్ని 5G మొబైల్ పడుతున్నారో ఒకసారి చెక్ చేసుకుని మీకు ఒక అప్డేట్ అనేది రోల్అవుట్ అయింది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో కూడా మీకు ఒక సూపర్ యాప్ చెప్తాను. ఇది మంచి మైండ్ గేమ్ అనమాట. ఇది ఒక సుడోకు గేము. దీని రేటింగ్ ఎంత తెలుసా, 4.8 ఉంది. అలాగే ప్రైస్ 160 రూపాయలు ఉంది. డౌన్లోడ్స్ కూడా పర్లేదు, సూపర్గా ఉన్నాయి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సరే ఫ్రెండ్స్, వాళ్ళ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.